హాయ్ హలో వెల్కమ్ టు అవర్ రాధాకృష్ణ టారో అండ్ ఉషా పటేల్ వరల్డ్ ఛానల్. వెల్కమ్. అందరూ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. ప్రజెంట్ మనం ఎక్కడున్నాం? అందరూ అనుకుంటారు ఉషాకి ఏం పర్లేదు, గుళ్ళు గోపురాలు తిరుగుతుంది, లైవ్లు చేస్తుంది అని అనుకుంటున్నారు. ఈ ఎండాకాలం సెలవులు ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాను చెప్పుర్రి. అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ మీకు చూపించాలి, నేను చూడాలి. సో అందుకే తీస్తున్నా. ఓకేనా? అండ్ ఇది గంభీరావుపేట్ విలేజ్. ఓకేనా? ఇక దీని అవ్వగారు ఊరు. అర్థమైందా? దీని అవ్వగారు ఊరే కాదు, ఒక విషయం, దీని అవ్వగారు ఊరే కాదు, నా అత్త అంటే మా ఆయన వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వగారు ఊరు కూడా గంభీరావుపేట. సో అందుకని ఇలా వచ్చినాం. ఇక్కడ ఇది ఎల్లమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్. ఎల్లమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ అని అక్కడ రాస్తుంది, ఎల్లమ్మ టెంపుల్ అని ఇది అంటుంది. సో రెండు టెంపుల్స్ కలిసి ఉన్నాయి కావచ్చు. చూద్దాం, ఒక్కొక్క టెంపుల్ ని చూద్దాం. మంచిది. ఏ ఆగుర్రా, ఇటు మొక్కుర్రి దేవుడి కన్నా. దేవుళ్ళకి మొక్కురి. నీకు అట్లా కాదు, గౌరమ్మనా? తులసి మాత అమ్మ తల్లి. తులసి మాత. ఒక నిమిషం. ఇది టెంపుల్ బాగుంది, టెంపుల్ బాగుంది. నువ్వేం చూస్తలేవు బొమ్మ? హాయ్ చెప్పు అందరికి. హాయ్ హాయ్. ఇక ఈవిడున్నారు శివగంగా టారో అనిత కూతురు, వాళ్ళ అక్క కూతురు. ఇంట్రోటర్ టాపర్ ఏమో వెనక పోయి చూస్తుంది, ముఖం చూస్తలేదు. నర్సు, మీ అవ్వ చూసిందానికి ఆగమవుతుంది చూడు. దొరుకుతానే ఉంది పక్కది. ఈ పోటీ ఏటో పోయింది. అయ్యా పట్టిది అట్లా గున్నాక తల్లి ఆడర్రి. ఇటు చూడే, ఇటు చూడు, ఇటు చూడు. అట్లా సూపర్. ఇటు చూడ, మీరు అందరు కలిసి. ఓకే ఓకే, పర్వాలేదు. నన్ను తీసేది గున్ని. వాలెట్ వేరు, లోపలికి వెళ్ళొచ్చా? దండం పెట్టుకో. గర్భగుడిలోకి వెళ్ళొచ్చా అమ్మ? వెళ్ళొచ్చు. పెద్దమ్మ టెంపుల్, పెద్దమ్మ, ఇది పెద్దమ్మ టెంపుల్, గంభీరావుపేట్. చూడండి అవన్నీ పక్కన ఉన్నాయి దేవుళ్ళు. ఇటు పక్కకు ఉన్నాయి కూడా. బొట్టులు ఏదో పెట్టుకుందామంట. దండం పెట్టుకో. గాజులు అట్లా పెట్టుకుంటారో లేదు. అమ్మ గాజులు ఇస్తావా? గాజులు ముట్టద్దట. గుడి చుట్టూ తిరుగు. ఇస్తారు కదా, ఇస్తారా అంటుంది. ఈ పెద్ద మంది తీసినవా? శివపార్వతులే. శివయ్య గంట అనేది. నెక్స్ట్ ఇయర్ ఇది ఒక్కటి. పర్సులు జాగ్రత్తనే పట్టుకొని రా. ఇక దుర్గమ్మ టెంపుల్ అండి, దుర్గమ్మ దేవాలయం ఇది. అమ్మవారు, దుర్గమ్మ గుడి, అమ్మ తల్లి. బొట్టు పెట్టే. వీడియో నాకు కూడా పంపి.
లోపలికి వెళ్ళి బొట్టు తీసుకురా. మరి పట్టిన వల్ల పోద్దాం. అన్ని పెట్టు, ఆపేసి పర్ల నాకు బయటికి రా. దండం పెట్టుకుంటా చాలా పోచమ్మ దగ్గరకు వచ్చి ఆ పేరు పేరు ముత్యాల పోచమ్మ. చామంతి పూలు ఉన్నాయి. జరుగు దాగుంది కట్ చేయి. దాదా దాదా కోతిని తీసినవా? రా 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 రా, కోతి వచ్చింది. మా అమ్మ వచ్చిందా? వస్తుంది గుని నిజంగానే. ఇగో అక్కడ ఆ దేవతంది గుని బాగా సుర్రమంటున్నాయి. గునిగో ఇది మా తల్లి, నా తప్పలేమన్నంటే క్షమించి. అందరికి ఆశీర్వాదం ఉంది. అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడు పొట్టి దాన్ని పట్టుకున్నా. మత్తడి పోషమ్మ, మత్తడి పోషమ్మ, మత్తడి పోషమ్మ పుట్టుంది లోపల. అమ్మో పాము ఉండదు కదా. ఉంటుంది పాము కానీ కనబడదు. మా తల్లి నన్ను క్షమించమ్మా. మెల్లగా దిగుంది. స్వయంభుగా వెలిసిందండి, స్వయంభుగా వెలిసిందంట మత్తడి పోషమ్మ. దీంట్లో పుట్ట ఉంటదంట. నేను చెప్తున్నా, అయిపోయింది. ఇక్కడ అనితాని మాట్లాడుతున్నా. స్వయంభుగా వెలిసింది మత్తడి పోషమ్మ, లోపల పుట్ట ఉంటది, పుట్టలో పెద్ద పాము ఉంటదండి. నిజం చెప్తున్నా. అందుకే లోపలికి వెళ్ళే ధైర్యం చేస్తలేము తల్లి. ఓకే పద దాదా. సరే భయం ఎక్కువ తల్లి, నన్ను క్షమించమ్మా. ఇష్టమే, ఇష్టం ఎవరికి ఉండదు. ఈమె కూడా తీయి గున్ని, తీయి ఈడ తీ. ఓపెన్ లేదా? సరే ఇగో మెట్లుకి నెక్తాను చూడు. సరే ఇటు దిగి ఒకసారి. సింహాలు అమ్మా, అయ్యా కాలు కాలుతున్నాయి తల్లి. తల్లి క్షమించమ్మా. దిగుతాం. సింహం, సింహం అటొక సింహంకు నేను ఉండన్నా. అదిలే, మన 2 సింహాలు అనుకుంటారు. రాయే పొట్టక్క. ఆవు మంచిది. ఆర్టిఫిషియల్ అయినా కానీ పుట్టనే కదా. ఎక్కడుంది? ఓయ్ ఇటు చూడు రా ఒకసారి. తిన్నా ఏదైనా అమ్మ తల్లి క్షమించమ్మా. అంతా మంచిగా చూసుకో తల్లి. గంభీరపేటకు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చిన. మా ఆయన ఉన్నప్పుడు వచ్చిన అంటే దాదాపుగా 10 ఏళ్ళు అయిపోతుంది వచ్చి. మళ్ళీ ఇప్పుడే వచ్చిన ఈ టెంపుల్కి. అమ్మ తల్లి తప్పకులు క్షమించి మా పిల్లలకి మంచి చదువునిచ్చి అందరు బాగుండాలి. యూట్యూబర్ అండ్ ఉషా టారో ఛానల్ వరల్డ్ వైరల్ అవ్వాలి. అండ్ రాధాకృష్ణ టారో ఛానల్ వరల్డ్ అన్ని కూడా శివగంగా. అది మైక్ లో చెప్తలేదు. అదేం మొక్కుతుందంటే ఉషా పటేల్ టారో వరల్డ్ అండ్ రాధాకృష్ణ టారో, అనితా టాక్స్ అండ్ శివగంగా టారో అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తల్లి. అందరినీ మంచిగా మళ్ళీ వస్తాము. వేప చెట్టు అందులో ఎంత బాగా మొలిసింది చూడు. పుట్టలో వేప చెట్టు మొలిసింది, ఎంత బాగుంది. చూపించు. పాము, రియల్ పాము లెక్క కనిపిస్తుంది టెంపుల్. ఇదేంది కోడి కట్టినారా? ఏమో కొబ్బరి ముంజాల చెట్టే ఇది. ముంజల చెట్ట, తాటి ముంజల చెట్టు అమ్మా. పొరపాటు ముంజలు తీసిస్తారు. ఆయన అవుగాని సిరిసిలో పోతాడట. ఆయన ముంజలు తీసిస్తారట. నడు
ఇక్కడ అన్ని ఉంటాయి దా చూపిస్తా ఇక ఒక్కొక్కటి. తీసేవాళ్ళేమో అటు పోయారు, ఇక్కడ నేను తీస్తా ఉన్నా వీడియో. పిల్లలేమో అటు ఉరికిరు, పిల్లల్ని తీద్దామంటే మాతమ్మ దేవాలయం. ఇన్ని టెంపుల్స్ ఉన్నాయండి మా తెలంగాణలో. మాతమ్మ దేవాలయం అంటే ఇది గంభీరపేట తల్లి అని క్షమించు. ఫస్ట్ గుడి. మా మామూల మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు. ఇంతకుముందు ఇట్లా లేదు టెంపుల్. అది గుడి చూసినా అనుకో ఫోన్ లోపలికి ఎట్టి తీద్దామా. తీస్తున్నా ఆర్టిఫిషియల్. ఏడంత్రాల బోనంది చూస్తా. మునిరాజు ఎల్లమ్మని చూడు ఇప్పుడు. ఎల్లమ్మని చూడండి. ఆహా ఇంట్లోకి వెళ్ళి పెట్టు ఫోన్ ఇంట్లోకి వెళ్ళి పెట్టరాదు, కళ్ళ పడ్డది అనుకో. పడదు, అది రన్నింగ్ మైక్ పడ్డది అనుకో మళ్ళీ కష్టం. చూడు తల్లి నువ్వు లోపలికి ఎందుకు పెట్టినా. తీసుకో తీయ. అట్లా కనిపిస్తుంది చూడు ఎల్లమ్మ, కళ్ళు కనిపించేలాగా. మునిరాజు పెద్ద ఉంటే ఎల్లమ్మ కళ్ళు. మునిరాజు వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు పరశురాములు. ఇది ఉన్నాయి ఇంకా పరశురాములు. వాళ్ళ పిల్లలు గౌరమ్మ అటు ఉంటుంది నీళ్ళ. అటు సైడ్ నుంచి ఇక్కడ తాళం వేశారు. గుడికి తాళం ఉంది. మంచిగా వచ్చింది, గంట రాలేదు. జూమ్ చాలు. పరశురాములాడు అది పట్టుకున్నాడు గుడ్డలి. వినాయకుడు అక్కడ ఆమె కూర్చుంది చూపించి. అది ఎల్లమ్మ కూతురు. ఏడంత్రాల బోనమో దీపం వెలుగుతుంది చూయించు. దీపం నాగుంబం పక్కన ఏడంత్రాల బోనం, అది దీపం వెలుగుతుంది చూడండి. ఓకే మొక్కుకోరు, నేను మొక్కుతా. గున్ని ఇక్కడ ఏడంత్రాల బోనం దగ్గర తినగండి. పెయింటింగ్ చూడు. ఒరే పక్కన మీ నానమ్మల తమ్ముడు పక్కది పోతురాజు. పండగ చేసినప్పుడు వీళ్ళందరూ అవసరం. మైక్ పట్టుకొని చెప్పు. మైక్ పట్టుకొని చెప్పు తల్లే. నీకు ఇది గంభీరపేట ఆలయం అండి. ఇది చాలా ఎల్లమ్మ అంటే చాలా పెద్దగా ఉంటది. ఇది తాళ్ళెల్లమ్మ టెంపుల్ అక్కడ వెలిసింది స్వయంభుగా. అయితే వినండి, ఫస్ట్ స్టోరీ చెప్తాను. తాళ్ళెల్లమ్మ తల్లి ఒక చెట్టులో గవ్వలు రాళ్ళతో వెలిసింది స్వయంభుగా. వెలిసిన తర్వాత ఇక్కడ మీకు ఇంత పెద్ద ఆలయం చూసారు కదా. ఈ ఆలయాన్ని కడితే ఆమెకు ఈ ఆలయం అంటే ఇక్కడ ఉండడం ఇష్టం లేక, నేను అడవిలోనే పుట్టాను, అడవిలోనే ఉంటాను అని అడవిలోనే ఉంటుంది. ఆ ఆలయాన్ని కూడా మీకు నేను త్వరలో చూపిస్తాను. సో ఇదైతే ఇక్కడైతే పండగలు చేసినప్పుడు అయితే ఉంటుంది. ఇప్పుడైతే గుడికి తాళం ఉంది. ఎక్కువ మట్టుకు అందరు పండగలు అక్కడే చేస్తారు. ఆమె అక్కడే ఉంటాను, నేను ఇక్కడికి రాను అంది. ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తాను. గున్ని ఇవి చూపిస్తా, చెప్పుదురా ఇట్లా చెప్తా. ఇగో ఇది ఉంటది కదా, ఇది ఎల్లమ్మది బుట్ట, అంటే పాము ఉంది ఇందులో చూడండి. ఎల్లమ్మ బుట్ట ఇది. ఇది హారతి, ఇవి బోనాలు, అన్నీ. మొత్తానికి అయితే మంచి పాము అగో చూడండి, పుట్ట ఉంది నిజంగానే. ఈమె కాళికాదేవి. సిరి మా పిల్లలు, నా కొడుకు, ఈమె అనిత కొడుకు. వీడియో తీయమంటే వాళ్ళు అనిత కూతురు, ఆ బ్లూ షర్ట్ అబ్బాయి అనిత కొడుకు కూతురు. నా కూతురు ఇక్కడ ఉంది. నా కూతురు ఎట్లాగో అందరూ తెలుసు. నా కొడుకు అక్కడ కూర్చున్నాడు సైలెంట్గా. సో వాళ్ళని తీసాము.
ఓకే, చివరిగా దిద్దు రైట్. ఇక్కడ మంచిగా ఉంది. ఈ ఆర్చ్ తీసినావా? ఇగో ఈ శివుణ్ణి దిగి మంచిగా. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్ శంభో శంకర. ఇది పల్లె వాతావరణం మంచిగా తీసినావా? పల్లె వాతావరణం అంటే ఆర్ట్ ఎంత బాగా వేశారంటే చాలా బాగా ఆర్ట్ వేశారు. పల్లెటూర్లలో ఈ రకంగా ఉంటుంది అన్నమాట. తాళాల ఎల్లమ్మ దగ్గర ఈ తాడి చెట్లు, ఈత చెట్లు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ దించి ఎల్లమ్మ తల్లికి కళ్ళు ఎక్కుతుంది ఖచ్చితంగా. సో అందుకే ఇట్లా తీశారు. ఓకే ఓకే, ఇక్కడ లాస్ట్ ఇది అది తీసి కట్ చేసి ఆల్రెడీ తీసినాం. తాళం వేసిరు లోపలికి వెళ్ళ రాకుండా. ఓకే, ఇది తీద్దాంపా. మా అక్క బిడ్డని కరెక్ట్గా అని చెప్పకుండా జడలు పోచి పూలతో అల్లనా అద్దు గున్ని వీటితోటి ఒక మిరాకిల్ చేసి చూపిస్తాను. మిరాకిల్ చేస్తుందంటే ఏం మిరాకిల్ నాకు తెలియదు. చాలు, ఒకసారి తీసిన కట్ చేయి. నీకే అనిపిస్తుంది ఇంత మంచి ప్లేస్కి వచ్చినామా అని. మహాభారతంది తెలియదు ఏంద్రా ఇవన్నీ అయితున్నాడు. అస్తారా రారయ్యా నడవములు చోక్ల పడుతుంది. చోక్ల రాని మీ KG2 PG స్కూల్కి వెళ్దామా? బాగుంటుందిరా. నేను కూడా అందుకే నా కొడుకు ఎక్కిండు చూడిగా. షర్ట్ ఇప్పుడు దూకురా. మైసూర్ మహారాణా తీసిన దాన్ని. అవి చెప్పులు ఎవరి? మీ అవ్వయి. చెప్పులు లేకుండా ఎండలేటో తిరుగుతుంది మీ అవ్వ. ఇప్పుడు క్యాచ్ అందుకోరా. షర్ట్లు అందుకో. ఎవరు అందుకున్నారు? అందుకోడు. ఎట్లా అందుకుంటాడు? నీకు అందుతున్నది రా. మా తిండి కూడా దుంకేండి ఇప్పుడు. పొట్టేస్తా దుంకుతున్నా. అది అందుకోరా సందీప్, అది అందుకోరా. తేజ ఆగుతారా? ఎటు వెళ్తారు? మీరు రారా ఇప్పుడు? రే గంభీరావుపేట KG2 PG తీయాలరా అనుకుంటుంది. అలా అది కావాలని చూసిన తీస్తామని తెలిసి ఫోన్ అడ్డం పెట్టుకొచ్చుకుంటుంది. ఊరగండి కాదు వీళ్ళు చిచ్చర పిడుగులు వచ్చి చిచ్చి ఎంత పుట్టిరేమో అనవసరంగా మా కడుపులో. KG2 PG స్కూల్ తెలంగాణ క్రీడా ప్రాంగణం. అంటే మనం ఇటు వెనక బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నాం. ఫ్రంట్ సైడ్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. KG2 PG స్కూల్ గంభీరావుపేట్ ఎంట్రన్స్ ఇచ్చాము. చాలా బాగుంటుందండి. KG2 PG గంభీరావుపేట్ తెలంగాణ. కరీంనగర్ డిస్టికే కదా ఇది. కరీంనగర్ డిస్టిక్ అన్నట్టు. మీ క్లాస్ ఇక్కడ పైననేనా కదా? ఇద్దరు పిల్లలు అది కూడా అదే స్కూల్లో, ఇదే స్కూల్లో KG2 PG. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంది. చూడండి, జిల్లా పరిషత్ హై స్కూల్ గంభీరావుపేట్ KG2 PG స్కూల్. అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉందండి స్కూలు. బ్రహ్మాండంగా చదువు, ఫుడ్, క్రీడలు అన్ని రకాలుగా చాలా అంటే చాలా బ్రహ్మాండంగా విశాలమైన ప్లే గ్రౌండ్. అసలు నాటే జోక్ అండి. ప్రైవేట్ స్కూల్స్ కూడా దీని కింద పని చేయమనిపిస్తుంది. అంటే నా వర్షన్లో నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు నేను నడిచేది కూడా ఏమంటారు, ఇది నేను నడిచేది కూడా ఇదే. అంటే గ్రౌండ్లోనే నడుస్తున్నాయి. గ్రౌండ్ చూపిస్తున్నాం మీకు. కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్ అంట. ఓకే, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్స్. నేను కనిపించట్లేదు మీకు, అంతేగాని
వీడియో తీస్తుంది నేనే కాబట్టి కనిపించట్లేదు. సో ఇగో ఇదండి గ్రౌండ్ చూడండి, ఎంత అసలు మామూలుగా కాదండి, ఒక రేంజ్లో ఉంది గ్రౌండ్. నేనే షాక్, మామూలుగా అవ్వని తెలుసా, నేనే షాక్. గంభీరావుపేట్ కేజీ టు పీజీ స్కూల్, ఓకేనా. గ్రౌండ్లో ఉండి తీస్తున్నాను వీడియో. చాలా అంటే చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది స్కూల్. అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉంది స్కూలు. ఖచ్చితంగా మా ఊరి ఇక్కడనే అయితే నేను డెఫినెట్గా మా పిల్లలు ఇక్కడే చదివించేదాన్ని కావచ్చు. ఓకే, ఫాస్ట్గా వెళ్తున్నాం. డైనింగ్ హాల్ అంట అది. ఓకే, ఇది గ్రౌండ్ ఎట్లాగో చూపించాను. డైనింగ్ హాలు అండ్ చూపిస్తాను. నడుచుకుంటూనే వెళ్తున్నాను. టీచర్స్ అదేంటంటే ఉర్దూ మీడియం స్కూల్ గంభీరావుపేట. ఇక్కడ కూడా ఉర్దూ మీడియం స్కూల్ అని ఉంది. అంటే కేజీ టు పీజీలో ఉర్దూ మీడియం కూడా ఉందన్నట్టు. ఓకే, తర్వాత మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అక్కడ ఎదురుగా కనిపిస్తుంది. అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ పైన కనిపిస్తుంది. ఓకే, ఈ టోటల్ గ్రౌండ్ కేజీ టు పీజీ స్కూల్. చాలా అంటే మామూలుగా కాదు, ఒక రేంజ్లోనే ఉంది స్కూల్. విషయాలే నా కూతురు నడుచుకుంటూ వస్తుంది ఎండలో, అవస్థ వరకు వస్తుంది. మంచి స్కూల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి అయ్యయ్యో తెలుసుంటే నేను కూడా ఇదే స్కూల్లో చదివేదాన్ని అన్నంత ఫీల్ అయిపోతుంది ఇది. అండ్ గ్రౌండ్ అండ్ లైబ్రరీ కూడా ఉంది. గున్ని ఇక మరి తీసుకుంటే వెళ్ళి పోతున్నావు కదా, నేను నడుచుకుంటా సగుని. లైబ్రరీ అయిపోయింది. స్కూల్ ఎంట్రన్స్, ఇది ఎంట్రన్స్. తెలంగాణ ప్రభుత్వం నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రం గంభీరావుపేట్, రాజన్న సిరిసిల్ల గంభీరావుపేట్. కేజీ టు పీజీ విద్యా సంస్థలు గంభీరావుపేట్. ఓకే, అండ్ తెలంగాణ ప్రభుత్వ గ్రంథాలయం గంభీరావుపేట్ సిరిసిల్ల. ఓకే, ఓకే కేజీ స్టార్ట్ అయిందా. కేజీ టు పీజీ స్కూల్ ఇది టోటల్గా, ఓకేనా. అండ్ కట్ చేసి ఇక